ఖగోళంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు తెలిస్తే తెలియనివి వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది. అదే షష్ఠగ్రహ కూటమి. ఈ నెల 29న అంటే శనివారం రోజు ఈ కూటమి ఏర్పడనుంది. ఇదే రోజు అమావాస్య. అలాగే షష్ఠగ్రహ కూటమి ఏర్పడే రోజు కూడా కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా అమావాస్య రోజు సూర్యగ్రహణం సంభవించడం అనేది అసాధారణమని పండితులు చెబుతున్నారు. మయన్మార్లో ప్రస్తుతం సంభవిస్తున్న భారీ భూకంపాలకు షష్ఠగ్రహ కూటమి కారణమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి? ప్రస్తుత భూకంపాలకు దీనికి సంబంధం ఉందా? ఉగాది విశ్వావసునామ సంవత్సరానికంటే ముందు అంటే క్రోధీనామ సంవత్సరంలో అంత్యములు ఆది అంత్యములు అంటే సరిగ్గా 29వ తేదీ రోజు రాత్రి 9:30 శనైశ్చరుడు శ్రీ శని భగవానుడు మీనరాశిలో ప్రవేశం చేయడం ద్వారా మనకు షట్ గ్రహ కూటమి వస్తుంది. అప్పటికే మీనరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువుల యొక్క కలయిక. ఈ షడ్గ్రహ కూటమి గురించి అందరూ కూడా ఎందరో ఉన్నారు, అందరూ కూడా ఒక్కొక్క విధానంగా చెబుతూ ఉన్నారు, కొంతమందిని భయపెట్టిస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ భయపడకండి. ఎందుచేతనంటే 2019 డిసెంబర్ 25వ తేదీ రోజు మనకు ఈ షడ్గ్రహ కూటమి వచ్చింది. షష్ఠగ్రహ కూటమి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన. దీనిలో 6 గ్రహాలు ఒకే రాశిలో లేదా ఒకదానికొకటి సమీపంలో ఉన్నట్లు కనిపిస్తాయి. ఇది సాధారణంగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, మంగళుడు, గురుడు, శని వంటి గ్రహాలను కలిగి ఉండవచ్చు. కానీ ఖచ్చితమైన గ్రహాలు సందర్భాన్ని బట్టి మారుతుంటుంది. ఈ కూటమి జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైనదిగా చూస్తుంటారు. ఎందుకంటే ఇది వ్యక్తుల జీవితాలపై, సమాజంపై లేదా ప్రకృతి సంఘటనలపై ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం షష్ఠగ్రహ కూటమి ప్రభావాలను చూసుకుంటే ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావాలు గ్రహాల స్వభావం, అవి ఉన్న రాశి, వాటి పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. సానుకూల ప్రభావాలను చూసుకుంటే గురుడు, శుక్రుడు వంటి శుభగ్రహాలు ఎక్కువగా ఉంటే ఇది శ్రేయస్సు, సౌభాగ్యం, పురోగతిని సూచించవచ్చు. ప్రతికూల ప్రభావాలను చూసుకుంటే శని వంటి కఠిన గ్రహాలు ఆధిపత్యం చేస్తే ఇది సవాళ్లు, సంఘర్షణలు లేదా అనిశ్చితిని తెచ్చిపెట్టవచ్చు. సమాజంపై దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెద్ద రాజకీయ, సామాజిక లేదా పర్యావరణ మార్పులకు సంకేతంగా కూడా మారవచ్చు. ఇక ప్రస్తుతం మయన్మార్లో సంభవిస్తున్న భూకంపాలకు ఈ కూటమికి ఏదైనా సంబంధం ఉందా అంటే అది సాధ్యపడదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైజ్ఞానిక దృక్కోణంలో గ్రహాల కూటమి, భూకంపాల మధ్య ప్రత్యక్ష సంబంధానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవిస్తాయి. ఇవి గ్రహాల స్థానాలతో సంబంధం లేనివి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొందరు ఈ కూటమిని ప్రకృతి విపత్తులతో ముడిపెడతారు. ముఖ్యంగా శని లేదా మంగళ గ్రహాలు ప్రభావం ఉంటే ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని అంటున్నారు. అయితే ఇది కేవలం నమ్మకం మాత్రమే, శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మయన్మార్లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైంలో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. మయన్మార్లో వరుస భూకంపాల వల్ల ఆ దేశంలోని పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఓ భవనంలో 43 మంది గల్లంతైనట్లు సమాచారం. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. భూకంపం దాటికి మండాలేలోని చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది. మయన్మార్ వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. థాయిలాండ్లోనూ భూకంపం సంభవించింది.
బ్యాంకాక్లో భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో నగరంలోని భవనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.